వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం ఇప్పుడు చూస్తున్నది గీతల వంకాయ అండి. ఏమండి హార్వెస్టింగ్ గత చిన్నది. ఇది గీతల వంకాయ ముళ్ళదండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఇక ముళ్ళులు ఉన్నాయి చూడండి. ఓకే, ముళ్ళ వంకాయ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చూద్దాం వంకాయలు. ఇగో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం వైలెట్ చూసినాం కదా, ఇప్పుడు ఇది గ్రీన్ గీతల వంకాయ. గ్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ పూత కట్ కాడిగి నీకు. ఇంకా చూడండి దాదాపు 1 ఫీట్ ఉంది చూడండి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఆకులు. చాటు పక్క ఆకులు కట్ చేయండి ఫస్ట్. ఆకులు కడి కనబడదు. ఇది కూడా కడి పూతుందాడ మళ్ళీ. చూడండి వంకాయలు చూసిరా, చెట్టు చాటుకి ఎంత మంచిగా చాక్కుని తెంపండి. మళ్ళీ కింద ఆకాడు కానీ. ఇంకొకటి ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా తెంపేసుకున్నాం. పండు టమాటాలు పచ్చడికి బాగుంటాయి. ఇవి నాటు టమాటాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇటు కూడా 2 ఉన్నాయి, కూడా తెంపేస్తా. ఇవాళ అయితే 5 రకాలతోని టమాటా పచ్చడి పెడుతున్నాం. 5 రకాల టమాటాతోని. ఇదైతే కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఇలానే ఉంది. ఇక మొన్న వేసినాయి, మొలకలు వచ్చినాయి చూసిరా. మొన్న ఇట్లా చల్లేసిన చూడండి, ఆడొకటి ఈడొకటి. మళ్ళీ మనకి చెట్లు అయిపోగానే ఆ టమాటాలు వస్తాయి. ఇంకో చూడండి, ఇలా చల్లేస్తే అలానే ఉంటాయి. మీదేమన్నా ఉంటే ఇట్లా పెట్టేస్తే పిట్టలు తినేస్తాయి. చాలా వరకు తెంపక కొన్ని పోయినాయి, పొంగ మిగిలినవి మనవి. తెంపండి ఎలా ఉంది. ఇంకొకటి ఉంది లోపలికి రెడ్డిష్ ఉంది చూడు కిందికి. ఈ చెట్టుకి అయితే మస్తు గుత్తులు గుత్తులు కాసినాయి. మస్తు వీడియోలు తీసిన, మీరు ప్రతి వీడియోలు చూడండి. ఇది ఒకటి ఉంది, ఇది కూడా కడిగేద్దాం. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. నూనె పొడి వేసి చేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ముళ్ళ వంకాయ. దీనికి అంతా ఆకుముడత వచ్చింది. అయితే చాలా మంది ఏం చేయాలని అడుగుతారు. ఏం చేసలేదండి, ఇట్లా కడిగేసుడే. ఏ చెట్టుకు ఆకుముడత వచ్చినా ఇలా కట్ చేసుడే. మీరు మా ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే మేము ఏం చెప్తున్నాం అన్నది, చెట్లకు ఏమేమి వాడతాము, ఎలా వాడతామన్నది తెలుస్తుంది. ఇంతే చిన్నగా ఇట్లా కట్ చేసుకుంటే పోతే అయిపోతుంది. దీనికి ఈ మందు ఆ మందు, అయ్యో ఎన్ని మందులు వాడుతున్నారు. ఇట్లా వాడే బదులు సపరేట్ కొనుక్కున్నది నయ్యం. అందుకే చెప్తా, ఏది వాడద్దు, ఎండిన ఆకులు వేయరి, దీనికి మించింది లేదు అని చెప్తుంటా. ఏదైతే పెద్ద ఛానల్లో వాళ్ళ మాటనే వింటారు, మరి మా తినరు కదా మీరు. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, ఇవన్నీ గీతల వంకాయలు. చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపు ఈ చెట్టుకి 1/2 కిలో కన్నా ఎక్కువ వెళ్ళేటట్టు ఉన్నాయి. మొన్ననే తెంపినాం, వారం కూడా కాదు. అదద్దు, పెద్దగా ఉన్నాయి తెంపు. చూడండి గీతల ముళ్ళ వంకాయ. నువ్వు తెంపండి, నేను చూపెడతా. ఇక చూడండి ముళ్ళులు కూర్చున్నాయి. మరి అందుకే చెప్పిన చూసుకుంటే తెంపండి. పెద్ద సైజే తెంపు, చిన్న ఇసి పెట్టు. చెట్టు నిండా ఆకులకు కూడా ముళ్ళులు ఉన్నాయి దీనికైతే. కానీ ఇటు ఆకులకు ముళ్ళులు ఉన్నాయి, కానీ ఇగో కాయకైతే ముళ్ళులు ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఈడోటి ఉంది, తెంపేసేయండి. ఏమండి మరి ఇక్కడ చూడండి, ప్యూర్ వైట్ వంకాయ, తెల్ల వంకాయ పొడుగుది. ఏమండి ఇక్కడ ఉంది, తెంపుతుందా? అయితే 2 ఏమో చాలా పెద్దగా అయినాయి. సీడ్కి వదిలేద్దామని చూస్తున్నా. చూడండి ఇది కూడా కడిగేద్దాం. ఇది 2 విత్తనానికి, ఈ 2. ఏమండి ఈ 2 విత్తనానికి ఉండండి, ఇది ఒక్కటే కడిగి, ఇంకేమన్నా ఉన్నాయి చూద్దాం. ఓకే,
ఇంకా చూడు కిందికి ఉన్నట్టున్నాయి చూడు. తీసేద్దాం ఇది దింపు. వంకాయలు అయితే బోలెడు వెళ్ళినాయి. వంకాయ బాజా, వంకాయ పులుసు అన్నట్టుంది. ఇక్కడ చూడండి చిట్టి వంకాయలు, వైలెట్ చిట్టి వంకాయ అంటారు. గుత్తులు గుత్తులుగా వస్తాయి, సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. గోడ నుంచి అంతా పక్కుంటూ వచ్చింది. ఏమండి ఇట్రా, ఎంత బాగున్నాయి చిట్టి వంకాయలు. తెంపండి అండి. ఇక మా వారైతే ఇక్కడ ఫ్రూట్స్ తెచ్చారు. ఇవేంటి అంటే బోత్రాస్ పండ్లు, చాలా ఆరోగ్యానికి మంచిది. గార్డెన్లోకి వచ్చినప్పుడు ఆలివ్ తింటాం, తినండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజ్ టమాటాలు, డబుల్ టమాటా. ఇక్కడ కూడా చూడండి, చూడండి ఎన్ని రకాల వంకాయలు తెంపుకున్నాం మనం ఈరోజు అయితే. ఇంకా హార్వెస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి పండుగ అయిపోయింది, పిచ్చుక పొట్లకాయ విత్తనానికి రెడీ, పర్ఫెక్ట్. ఇదైతే పెద్ద వంకాయ చెట్టు, ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ ముల్ల వంకాయ, ఒకటి గీతల వంకాయ, ఇంకోటి ఏం వంకాయనో చూద్దాం, హార్వెస్ట్ చేద్దాం. అయితే ఈ చెట్టుకైతే మొన్ననే తెంపినాం, పిరివి ఏమైనా ఉన్నాయో చూస్తున్నాం. చిన్న చిన్నగా ఉన్నాయి. చెట్టు పెద్దగా ఉందా? గీతల వంకాయ తెంపు. సూపర్. ముళ్ళులు ఉన్నాయి దానికి కూడా, ముళ్ళులు ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్ వంకాయలు. ఇంకా పిందెలు ఉన్నాయి కదండి, పిందెలు మస్తు. ఇలా 10 feet తోటకూర ఉండే, అది కట్ చేస్తుంటే మనకు వంకాయలు కనబడ్డాయి. తీయండి చూపెట్ట. మళ్ళా పెద్దది, అది పెద్దది ఇస్తాను అనుకుంటాను. అది అది బాగా పెద్ద చూపెట్ట, అది చూపెట్ట, వాళ్ళకి సైజ్ చూపెట్ట. ఓ చాలా లావ్ అయిపోయింది, చాలా లావ్ అయింది. అది ఒక్కటి ఉండండి సీడ్కి. అయితే ఇక్కడ తోటకూర ఉండే, పెద్దగా ఉంది. ఒక చెట్టు చూడండి కాండము. అయితే ఇది పోవత్తలేదని కట్ చేస్తే అయితే దీని కింద మనకు వంకాయలు దొరికినాయి, ముళ్ళ వంకాయలు. ఇది కట్ చేయండి, ఆకులు కట్ చేయి, తొక్కకున్న కడి, ఇది కూడా కడి. చూడండి. అయితే మనం కిందిది ఎల్లో కలర్ వచ్చిందేమో ఇసి పెడదాం, పైది కట్ చేయండి. అయితే మనం ఎప్పుడు కానీ ఒక వంకాయ అనేది మొదటిగా వచ్చింది ఇసి పెట్టుకుంటాను నేనైతే, ఎందుకంటే విత్తనం అనేది పర్ఫెక్ట్ వస్తుంది. దీనికి కూడా చూపెట్టండి ముళ్ళులు ఎట్లున్నాయి చూపెట్టు. ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళు ఎట్లా లాక్పడ్డది. ఇక చూడండి ఇంతకుముందు లాక్ అయింది. గ్రీన్ ముళ్ళ వంకాయ అది ఇసి పెట్టండి. లోపలిది అది తెంపు, మెల్ల మెల్ల. ఆకులు కట్ చేస్తాయి మళ్ళీ ముళ్ళులు వస్తాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఆకులు ముళ్ళులు ఉండవు. ఇది ఎందుకు చాలా పాతకాలం చెట్టు ఇది. ఇది ఆకుకు ముళ్ళులు ఉండవు కానీ వంకాయకి అయితే ఇక ముళ్ళులు ఉంటాయి. చూడండి ఇక ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకు అయితే ఉండే, దీని స్పెషాలిటీ అదే. ఇగో మనము తోటకూర కట్ చేసిన కొద్దీ మనకు ముళ్ళ వంకాయలు బయట పడుతున్నాయి. ఆకు అది ఉండే మళ్ళీ 2-3 రోజులకి అయితే ఆకులన్నీ కట్ చేయండి, పెద్ద పెద్ద కాడి, కిందికున్నాయి కాడి. మనకు అక్కడ వంకాయలు ఏడున్నాయి దొక్కలు. ఇవో నీ చెయ్యి కాడి కాడి ఆకులు, అవి 2 కాడి, పూత చూసుకుంటా కాడి, ఇది కాడి నీ చెయ్యి మీద, ఇది కాడి అది అది తీసేయని చెప్తా. ఇది కాడి, దీని పక్కకు ఉన్నట్టు పిన్నెల్లో కనబడుతున్నాయి. దాని కింద ఆకాడి పెద్దది కాడి, ఇంకేమైనా ఉన్నాయి నువ్వు జాడి, అది కాడి. ఇక్కడ రాక ఇట్లా వంగిపోయింది. ఇక ఇది పురుగు వచ్చింది వంకాయ కాడి అని ఇక్కడ చేసి దూరం బారి మెల్లగా చెట్టు కట్ అవుతుంది.
ఇంకోటి కూడా పురుగు వచ్చింది చూడ, బయటకు కూడా అవుతలే. ఇగో ఇక్కడ ఉంది చూడు, ఏమండి అది కూడా పురుగు వచ్చింది. పురుగు వచ్చిన కాయలు తీసేసేయాలండి. కట్ చేసి మంచిగా ఉంది, కట్ చేసి బాగుంది, చిన్నగా వచ్చింది. ఈ ఆకులు కొన్ని కట్ చేయి, దీని కింద ఉన్నట్టున్నాయి, నాకైతే డౌటే. కట్ చేయి ఆకులు, కట్ చేయి. ఇది చూసారా నేను ఎంత పొడుగుందో వంకాయ, ఒకసారి జానడతో కొంచెం చూపెట్టండి. ఏవో 1 feet ఎబో ఉంది వంకాయ, ఇంకా చాలా ఇంకా బెత్తడు ఉంది, ఇంకా కింద కట్ అయిపోయింది. సరే సీడ్కి వదిలేద్దాం ఉండని. ఇంత పొడుగు వంకాయ ముళ్ళది, ఇంతవరకు ఎవ్వరూ చూపెట్టలేదు, ఇది మన దగ్గరనే ఫస్ట్ టైం. ఉండండి తీసి చూసారా ఇంతగానో మనం హార్వెస్టింగ్, మస్తు హార్వెస్టింగ్ వీడియోలు వస్తాయి. కొంచెం కింద ఒకటి ఉన్నది చూడు, మలిగిపోయింది కింద మొత్తం. చూసారా ఎంత బాగున్నాయి వంకాయలన్నీ. చూసారు కదా, ఇక మనమైతే ఇన్ని రకాల వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. అయితే ఇంకా 4-5 రకాల వంకాయలు ఉన్నాయి. మళ్ళీ వీడియోలో నేను మళ్ళీ కూడా చూపెడతాను, ఎందుకంటే ఇన్ని గణం తెంపుకున్నాము మనం, ఇవే ఎక్కువ అయిపోతుంది. అట్లా చూడండి ఎన్ని వంకాయలు హార్వెస్టింగ్. మనం ఎప్పుడు కానీ మనకు సరిపోయే అన్ని తెంపుకుంటే సరిపోతుంది అనుకొని నేను అన్ని మాత్రమే తెంపుతాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది తెలియజేయండి, అగ్గిటి పెట్టండి. మా వారికైతే ఈరోజు హ్యాపీ అయింది, ఎందుకంటే చాలా వంకాయలు వచ్చాయి. ఇష్టం వంకాయలు, ఏంటి కాకరకాయలు అంటే మాకు బాగా ఇష్టం. చూడండి ఎన్ని గణం తెంపుకున్నాము. ఇంకా 4-5 రకాల వంకాయలు ఉన్నాయి, మళ్ళీ వీడియోలో చేద్దాం, ఎందుకంటే అన్నీ ఇవాళ తెంపుకొని తినలేము కదా. అందుకని మనం చూపెట్టే ప్రతి విత్తనం మనం తీసిన విత్తనమే. మరి ఇంతగానం చూస్తున్నారు కదా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆర్గానిక్గా పండిస్తూ, ఆర్గానిక్గా తింటూ, ఆర్గానిక్గా సేల్ చేస్తున్నాము ఈ సీడ్ అనేది. ఓకే, మన దగ్గర 650 రకాల దేశీ విత్తనాలు, 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని స్పెషల్ వంకాయలు చూపెడతాను, ఓకేనా. అయితే ఈ వంకాయ అయితే ఇంతవరకు ఎవరి దగ్గర లేని వంకాయ, ముళ్ళ వంకాయ. ఓకే, ఉంటానండి మరి.